ముందు ఫస్ట్ ఫిలిం చేశాను నిన్ను చూడాలని. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సంఘటన. అంటే నేను నిన్ను చూడాలని సినిమా చేస్తూ హాఫ్ డే ఇక్కడ షూట్ చేసి ఇక్కడి నుంచి తేజ గారు నువ్వు నేను సినిమాకి షూట్కి వెళ్ళాను. సో అందులో ఫస్ట్ షాటే నేను బెనర్జీ గారు నాది ఇద్దరి కాంబినేషను. ఆ సినిమాలో ఒక ట్రాక్ అనుకున్నారు మా ఇద్దరిది. ఫస్ట్ షాటే నేను బిల్డింగ్ నుంచి జంప్ చేసి దూకాలి. హీరోయిన్ అనిత ఆటోలో వెళ్ళిపోతూ ఉంటే నేను వచ్చి చూసి ఆటోలో వెళ్ళిపోతుందంటే జంప్ రా అంటారు బెనర్జీ గారు. అంటే నేను అక్కడి నుంచి జంప్ చేస్తాను. జంప్ చేసి రోల్ చేస్తే మళ్ళీ అదే ప్లేస్లో బెనర్జీ గారు జంప్ చేస్తాను. సో దానికి ఏమైందంటే కింద ప్లేస్లో కెమెరా ఫిక్స్ చేసి పెట్టారు. నేను ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అండి, ఒక ఫ్లోర్ అంతా జంప్ చేసి కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఆ సినిమా కోసం డిఫరెంట్గా హెయిర్ కట్ అది నాకు బెనర్జీ గారికి ఒకటేలాంటి డ్రెస్సులు, మా మేనరిజం కూడా ఒకేలాగా ఒకటేసారి చూడటం, ఒకటేసారి నవ్వటం, ఒకేసారి గీక్కోవడం ఎలా ఉంటుంది ఇద్దరు ఒకేసారి. అదొక ఇంగ్లీష్ ఫిలింలో ఏదో ఒక యాట్రాక్షన్ దాన్ని తీసుకొచ్చి తేజ గారు ఒక డిఫరెంట్ చేద్దామని అంటే నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యా. మంచి క్యారెక్టర్ నాకు మంచి బ్రేక్ వస్తుంది. సో ఫస్ట్ షాటే జంప్ చేసి రోల్ చేశా. బెనర్జీ గారు దూకారు, అయిపోయింది షాటు. అప్పుడు కింద అన్ని పరుపులు ఈ అట్టపెట్టెలు అవి వేసారు అనమాట దూకటం. సో తర్వాత అయిపోయింది, అందరు క్లాప్స్ కొట్టారు. దిగుతుంటే కాలు అంటే లేదు ఇంకా పడిపోతుంది. ఏదో చూస్తే లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది నాకు. కాలు ఫ్రాక్చర్ అంటే పడి రోల్ చేసేటప్పుడు ఆ రోల్లో నాకు ట్విస్ట్ అయింది, కాలు ట్విస్ట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. సో అప్పుడు నాకు ఫస్ట్ షాట్ అది జరిగింది. ఇంకా ఆ సినిమాలు నేను చేయలేదు. ఇంకా 6 months బెడ్ రెస్ట్. సో ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను జూనియర్ ఎన్టీఆర్ గారి మన ఎన్టీఆర్ గారి సినిమా ఫస్ట్ ఫిలిం నుంచి మధ్యలో హాఫ్ డేకి వెళ్ళాను కదా, ఈ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసింది ఇలా జరిగింది. నెక్స్ట్ డే నేను అప్పుడు కృష్ణనగర్లో ఉండేవాడిని. అక్కడికి ఎన్టీఆర్ గారు నా దగ్గరికి వచ్చి ఒక దగ్గర ఒక 10-15 కొబ్బరి బోండాలు, యాపిల్స్, తర్వాత ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఈ విషయం. చెక్ తీసుకొచ్చారండి, బ్లాంక్ చెక్ తీసుకొచ్చి చెప్పరా నీకు ఎంత రాయాలి చెప్పాలి. నాకైతే ఏం వద్దు అన్నాను. పిచ్చోడ ఎందుకు నువ్వు సాహసం చేసావు అంటే డూబు ఉంటారు అడిగారు కూడా. అప్పటికి డూబు పెట్టాలంటే ఫస్ట్ ఫిలిం జరుగుతుంది అప్పుడు. యా అది ఎప్పటికీ మర్చిపోలేను లైఫ్లో. వచ్చి పలకరించడం అంటే దానికి తోడు చెక్ ఇచ్చి నీకేమైనా కావాలి చూడండి, ఆయన ఏజ్ కూడా ఎంత చిన్నదో, అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా తర్వాత ఆయనతో ఆది చేశాను, చాలాసార్లు కలిసాము. సో తీసుకోలేదు చెక్? లేదండి, ఓన్లీ కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్ అవి ఇచ్చేసి వెళ్ళారు. తిట్టారు. ఎందుకు తిట్టారు అంటే అవసరమా నీకు, డూబ్ ఉంటారు కదా, డూబ్ పెట్టి చేయొచ్చు కదా. అప్పుడు అనిపించింది అంటే అప్పుడు ఆవేశంలో చేస్తాము. అవును, అంటే మీరు కూడా అప్పుడే బర్డింగ్ ఆర్టిస్ట్, ఇది మనం చేస్తాను. అప్పుడు అడిగారు, తేజ గారు అడిగారు, బెనర్జీ గారు అడిగారు షార్ట్లో, ఓకేనా చేస్తావా, దూకుతావా, పర్లేదా. బెనర్జీ గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన చేశారు కదా. నేను దూకుతాను అన్నా సార్. సో దూకటం వల్ల జరిగింది అది. ఆ తర్వాత అనుకున్నా, ఇది ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలనుకున్నాను. ఏంటి సర్జరీ అది అయ్యిందా? అయిపోయింది. 6 months రాడ్ అవి వేయటం మళ్ళీ తీసేసారు కూడా. ఇది జరిగి కూడా ఎప్పుడు నేను చెప్పేది మీకు, నువ్వు నేను సినిమా షూట్ అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అంతే ఆల్మోస్ట్. కానీ ఒక్కసారి ఏదన్నా అయితే అది నాకు, నేను ఎప్పుడైనా ఏదైనా చేజ్లు కానీ డ్యాన్సులు కానీ చిన్న ఫైట్లు ఉన్న దాంట్లో మనకి ఏదో 1-2 షాట్లు ఇస్తారు కదా, అప్పుడు కొంచెం ఒక ఇది బ్రెయిన్లో ఇది ఉంటుంది. అప్పుడు డూబ్ పెడితే బాగుండేది అనిపించింది. తేజ గారి రియాక్షన్ ఎలా ఉండింది మరి? తేజ గారు ఎందుకంటే వాళ్ళ ఆ మూవీలోనే కదా జరిగింది. తేజ గారు అంటే బాధపడ్డారు. బట్ నాకు ఒకటి చెప్పారు, నువ్వు భయపడ్డావు అందుకే జరిగింది అని. కాన్ఫిడెంట్గా చేస్తుంటే అయ్యేది కాదని. ఆ తర్వాత నిజమే అనిపించింది. యాక్చువల్లీ నేను ఎయిర్లో ఉన్నప్పుడు డౌట్ వచ్చింది నాకు, జంప్ చేసి ఎయిర్లో ఉన్నప్పుడు డౌట్ వచ్చింది, నేను దూకాలి, అదే ప్లేస్లో బెనర్జీ గారు దూకాలి. ఆ డౌట్ వల్లే జరిగింది. ఓకే, బట్ ఇట్ వాజ్ నైస్ టు నో అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా ఒక ఎన్టీఆర్ గారు అది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న అదృష్టం ఏంటంటే, ఉన్న హీరోలందరూ టాలెంట్ ఇదే కాదు, మనసున్న హీరోలందరూ.
ట్రూ. అంటే అఫ్కోర్స్ ఇది డెఫినెట్లీ చాలా మంచి విషయమే, కానీ నన్ను ఇంకా ఎక్కువ ఆశ్చర్యపరిచింది ఏంటి అంటే అసలు ఫస్ట్ మూవీ అందులో చాలా చిన్న ఏజ్ లో వచ్చారు ఎన్టీఆర్ గారు. ఆ ఏజ్ లోనే ఎంత మెచ్యూరిటీ. అందులోనే ఆయన అంటే ఒక ఆర్టిస్ట్ కి జరిగింది కదా అని.